కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు కూడా ఇదే మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలు చాలా చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సరే, ప్రజలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీని అధికారం కట్టబెట్టారు అనేది. కానీ ఏదైతే కేసీఆర్ గారి ఓటమి లో లేకపోతే దానివల్ల వచ్చిన పరిణామాలతో అసలు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక అసత్య ప్రచారం చేస్తోంది అని చెప్పేసి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మీరే మరి కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా వెళ్ళిపోయారు? అప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు నేనేంటంటే ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండ్రు అది అని చెప్పి వాళ్ళు అన్నారు కాబట్టి నేను చెప్పాను. నా టర్మ్ అయిపోయింది, ఇక నేను ఫ్రెష్ క్యాండిడేట్. ఇక అప్పుడు నేను పార్టీ మారినప్పుడు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఎప్పుడు తప్పు అంటే పార్టీ మారడం వాళ్ళకి ఇష్టం ఉండదు. సో ఇంకొకటి కూడా ఉంటుంది పొలిటికల్ పార్టీస్లో. ఎలా ఉంటుందంటే పార్టీ మారడం చాలా రెగ్యులర్ ఈవెంట్ అవుతుంది. పార్టీ మారడం అనివార్యం ఉన్నప్పుడు పార్టీలు మారుతున్న రాజకీయ నాయకులు చాలా ఆలోచించినా కూడా అరే ఏంది ఎంతమంది మారినరని. ఎటు చూసినా మారిన, ఇప్పుడు మా ఎమ్మెల్యేలు అంతకంటే ముందు అటు ఎటు చూసినా కూడా ఇన్ ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ క్యారియర్లో చాలామంది పార్టీలు మారిన వాళ్ళే శాతం చాలా ఎక్కువ ఉంది మారిన వాళ్ళకంటే. అప్పుడేమవుతుంది, ఇక తప్పలేదు కదా. అంటే మీరు మాట్లాడిన దాంట్లో నాకు ఒక పాయింట్ నచ్చింది ఏంటంటే, చాలామంది ఇలా పార్టీ మారిన నాయకులు ప్రజలు కోరుకుంటున్నారు, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాను ఇలాంటివి చెప్తారు, వెనకాల ఏ రీజన్స్ ఉన్నాయని. బట్ మీరు స్ట్రైట్గా ఒక విషయాన్ని అయితే ఒప్పుకున్నాను, నా ఇష్టపూర్వకంగానే నేను ఆ పార్టీలో ఉంటే చేయాల్సినవి చేయాలనుకుంటున్నాను కాబట్టి మారుతున్నాను అని చెప్పారు. ఆ పాయింట్ నాకు నచ్చింది. రైట్. బట్ కానీ అదే అండి, ఇదే రంజిత్ రెడ్డి గారు 2-3 ఏళ్ల క్రితము రేవంత్ రెడ్డి గారికే సవాల్ చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో నా మీద పోటీ చేసి గెలువు, అప్పుడు చూద్దాము అని చెప్పి మాట్లాడిన రంజిత్ రెడ్డి గారు ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఎట్లా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అనేది అర్థం కావట్లేదు. అవునమ్మా, ఆ రోజు ఆయన నా మీద కామెంట్ చేసినప్పుడు, ఆయన ఒక అపోజిషన్ లీడర్, మేము రూలింగ్ గవర్నమెంట్లో ఉంటే నా మీద కామెంట్ చేసిండు. ఆయన ఏమనుకుంటాడు, ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఎవరైనా నేను ఇవాళ నా మీద కూడా కామెంట్ చేస్తుంటారు. నేను ఎప్పుడైనా కామెంట్ చేసినప్పుడు మన సవాల్ స్వీకరించి మాట్లాడాలి కదా ఇక. సో ఆయన నీతో కాదు ఉన్నప్పుడు నేను అన్నాను, దానికేం తప్పు. మేము ఛాన్సార్ల సెంటర్ వాళ్ళు కలిసేవాళ్ళం, ఆయన ఎంపీ సహచర ఎంపీ ఉండి మేము అన్నీ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళం. అప్పుడు అక్కడ సహచర ఎంపీగా నేను ఎప్పుడు ఆర్గ్యూ చేసేవాడిని, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ పవర్లోకి వస్తాడా, నా మనస్సాక్షి ఏది ఉంటే అది మాట్లాడుతుంది. దానికి అదే మాట్లాడారు. మీరు చేసిన సవాల్ని ఆయన స్వీకరించారు. గుడ్లు అమ్ముకునేటోడు లేకపోతే ఇంకో బిజినెస్ మ్యాన్ ఇలాంటివన్నీ కూడా విమర్శలు చేశారు కదా. అలాంటి వ్యక్తికి మళ్ళీ ఎలా వెళ్ళాల్సి వచ్చింది, అంటే వాళ్ళు ఎందుకు పిలిచారు, మీరు ఎలా వెళ్ళారు అనేది? మీరు ఆ మాట రేవంత్ రెడ్డి గారిని అడగండి. పెద్దోళ్ళు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు అప్పుడేమో నా సహచర ఎంపీ కాబట్టి నాకు అంత ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు అయ్యారు. సో ఒక ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు కామెంట్ చేసిన తర్వాత నన్ను పిలిచారు కదా, రమ్మని అడిగారు కాబట్టి మంచి పనులు చేసినాడు అని చెప్పి, నువ్వు రా, నీకు మంచి పేరు ఉంది, అది కలిసి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముందుకు పోతుంది కాబట్టి ఇంకా కలిసి వస్తుంది అంశం అని చెప్పారు. నేను అదే అంటున్నాను, అలా కామెంట్ చేసినానే ఇవాళ మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, మీరు పార్టీలోకి రండి అని ఆహ్వానించారు అంటే డెఫినెట్గా మీరు చేసిన కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చూస్తారు కాబట్టి. సో ఓవరాల్గా ఇప్పుడు ఇచ్చిన నియోజకవర్గంలో చేవెళ్ళ ఎంపీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాల్సినవి ఉన్నాయి, చేయాలి అనుకుంటున్నారు? ఎక్కడైనా అభివృద్ధి కంటిన్యూస్ డెవలప్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్, ఇక అది ఒక దగ్గర ఆగదు, దానికి కులమానం ఉండదు, దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎంత ఒక రోడ్లు చేస్తాం, తర్వాత సీసీ రోడ్లు చేస్తాం, ఇంకా మంచి రోడ్లు కావాలంటారు, ఇంకా ఫ్లైఓవర్ కావాలంటారు, అండర్ పాస్లు కావాలంటారు, ఇవన్నీ అవుతాయి. సో చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క జిల్లా చేస్తూ అంటారు. అలా చేస్తే చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఒకవైపు చూస్తే రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ అవుతుంది. షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, మహేశ్వరం, చేవెళ్ళ ఇట్లా అన్ని 7 కాన్స్టిట్యున్సీ చూస్తే వన్ ఆఫ్ ద రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ అవుతుంది. కానీ మీరు వెళ్ళండి చేవెళ్ళకు, ఒక్కొక్క ఎకరం 10 కోట్లు, 15 కోట్లు, 5 కోట్లు ఎంతో ఉంటాయి. చాలామంది అగ్రికల్చర్ రైతులు ఏం చేస్తారు, వాళ్ళకి 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటాయి. వాళ్ళు అదే ఒక ఎకరంలో కూరగాయలు పండిస్తారు, లేకపోతేనేమో కొన్ని ఫ్రూట్స్ వేసుకుంటారు, మార్కెట్కి వెళ్తారు, ఇస్తారు, వస్తారు. వాళ్ళ ఫోకస్ ఏంటి, ఆ బిజినెస్ చేయాలి, ఆస్తులు కాపాడాలి. నేను ఎప్పుడు ఏమైనా ఆర్గ్యూ చేస్తా వాళ్ళతో అంటే, నెక్స్ట్ స్టెప్ చేద్దాము, మన చేవెళ్ళ గడ్డ మీద ఇంతమంది వచ్చి కాలేజీలు పెట్టుకుంటున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు, ఇండస్ట్రీస్ పెడుతున్నారు, మీకు కూడా ఉంటుంది, మీరు కూడా చేయండి, కొన్ని డిఫరెంట్ చేద్దాము, నేను సపోర్ట్ చేస్తాను, నేను కూడా చిన్న లెవెల్ నుండి గ్రో అయినా, ఎట్లా గ్రో కావాలని డిస్కస్ చేద్దాము. కూరగాయలు వాళ్ళు పండిస్తున్నారు, పోతున్నారు మార్కెట్కి, తీసుకోబోతున్నారు మీరే పర్సనల్గా, అక్కడ 100 రూపాయలు 100 రూపాయలకి ఇచ్చేసి వస్తున్నారు.
ఆ 100 రూపాయలు తీసుకొస్తే 100 రూపాయలు లేకపోతే వీళ్ళకి కష్టం అన్నది ఆ పరిస్థితి లేదు. కానీ పండించిన పంట అక్కడ మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఉంచుకోలేరు కదా. నేను ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టేద్దాం, ఇక్కడ ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టే ప్రయత్నం చేద్దాము, మీకు హోల్డింగ్ కెపాసిటీ ఉంది, చేస్తే రేపు పొద్దున 100 రూపాయలు 200కి అమ్మవచ్చు. ఇట్లాంటి ఆలోచనలు రావాలన్నాను. పిల్లల ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయమంటున్నాం, వైద్య ప్రకారంగా చాలా ఫోకస్ చేయాలంటున్నాం. డబ్బులు ఉంటాయి, వైద్య సేవల గురించి పట్టించుకోరు, వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోరు చాలామంది రూరల్ ఏరియాస్లో. తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోరు. సో ఈ రంగాలను డెవలప్ చేస్తే చాలా అట్మోస్ట్ డెవలప్మెంట్ కనిపిస్తుంది.